మల్ల జర సల్లబడ్డదుల్లా ఓ డల్లు ఆనగిన పడ్డది. జర జోరు అందుకుంటే బాగుండే. ఊర్ల పొంట బావులు బోర్లు దినమింత గుంజబట్టే. ఏం కాలమో ఏం పాడో ఈ ఏడు గింత గోస పెడుతుంది. గీ ముచ్చట మల్లోపారి క్లియర్గా చెప్పుకుందాం. ఇయాల్టి వార్తలకు మొదలు హెడ్లైన్స్. ట్యాంక్ బండ్ మీద పాపన్న గౌడ్ విగ్రహం. ముఖ్యమంత్రి గారు, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు, కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. బట్టి గారికి అమృతం రుచి తెలుసు. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ జామ్. వన్ వే తోటి పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్. 22A భూముల మీద క్లారిటీ అయినా ఆగుతలేదు లొల్లి. పట్టేసిండ్రు కల్తీ నెయ్యి, తింటే ఖరాబు పెయ్యి. దిమాగి నక్సల్స్ రువ్వడి, ప్రశ్నను చేయలేరట కట్టడి. 350 ఏండ్ల కిందట గోల్కొండ కోటని ఏలిన మొనగాడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్. పాత వరంగల్ జిల్లా కిలాషపూర్ల పుట్టి జమీందార్లు జాగీర్దార్ల అరాచకాలకు వ్యతిరేకంగా కొట్లాట షురు చేసి గోల్కొండ కోట దాకా గెలుచుకుంటూ పోయిన వీరుడు. పెద్దోన్ని కొట్టి పేదోళ్లకు పెట్టాలని కులమతాలు చూడని బహుజన చక్రవర్తి. ఇలా పాపన్న గౌడ్ జయంతి. తెలంగాణ అంతటా గొలుసుకున్నది ఒగెత్తు, గిది ఇంకో ఎత్తు. రైట్, సర్దార్ సర్వై పాపన్న గౌడు. ఇంతకీ విగ్రహం ఏడనుకుంటున్నారు? హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద. హల్కగా చెప్పాలంటే సచివాలయం ముంగట అమర్ల బంగ్లా వెనకాల. ఇవాళ పాపన్న జయంతి పండుగని విగ్రహం పెట్టింది సర్కారు. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, గౌడ సంఘాల లీడర్లు చాలా మంది వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు కాదు, రేవంత్ గౌడ్ గారు అనే మాట. పుడితే రాజయ్య పుట్టాలి, లేకుంటే గౌడై పుట్టాలని. మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు, కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. కళ్ళు అంటే అమృతం. ఈ అమృతం మా బట్టి గారికి తెలుసు. బట్టి గారికి అమృతం రుచి తెలుసు, నీర రుచి తెలుసు. దయచేసి హైదరాబాద్ లా కళ్ళు బార్లుగా ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా మంచి కళ్ళు దొరికే విధంగా మరి కొంత ప్రభుత్వం తరఫున దాన్ని సడలింపించే విధంగా ఉండాలని కోరుతున్నారు. మరాఠీలకు ఛత్రపతి శివాజీ ఎట్లనో మనకు సర్దార్ సర్వై పాపన్న అట్లా. ట్యాంక్ బండ్ మీదకి ఎవరు వచ్చినా సర్దారు సర్వాయి పాపన్న దర్శనం జరగాలి. కాల్వగట్ల మీద తాటి ఈతవనాలు పెంచాలని కోరి గౌడన్నలకు కాటమయ రక్షణ ముస్తాదులు ఇచ్చిన ముచ్చట యాద్ చేసిండు సీఎం సారు. ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చిన మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రేమతో, మీ పట్ల అభిమానంతో నీ ప్రభుత్వం ఉన్నది. మీ దగ్గరకు వచ్చినోని కూసబెట్టి పోసినంత సేపానికి ఒకటే ప్రయా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తారంటే 117 సీట్లు ఖాయమయ్యా. అవునా? పాత గవర్నమెంట్ లో బల్రు గొల్రు చేపలు సాది బతుకమన్నారు. మేము చదువుకొని మంచి జాబులు చేయాలి అని కోరుతున్నాము. 8 లక్షల కోట్ల అప్పులు చేసిపోయినా ఒక్కొక్క పని సాగబెడుతున్నాము, అయినా కుట్రలు చేస్తున్నాను గరం అయ్యిండు. ఈ రాష్ట్రంలో అయితే పోలీసులు నిఘా వాళ్ళు మాకు చెప్తారని తమిళనాడు మా కర్ణాటకలో పోయి అఘోరారావు పోయి చేతబడి పూజలు చేసి వచ్చిండు అఘోరాలతోటి. ఇంత ఘోరం ఉంటుందా? కరువు రావాలి, ప్రజలు రావాలి, రైతులు వాళ్ళ పంట పొలాలు ఎండిపోవాలని ఇట్లాంటి పూజలు చేస్తారు. ఇట్లాంటి చేతబడి చేసుకొని ఊర్లలోకి వస్తే చెట్టు కట్టేయాల్సిందే. యాప చెట్టుకో ఈత చెట్టుకో కట్టాల్సిందే, తాటి చెట్టుకో. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పెట్టిన పథకాలు యాద్ చేసి చేస్తున్న పనులు చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇక ఆకలరా గిట్లా సన్మానం చేసిర్రు. ఓ దేవుడో, దెబ్బ వార్తలు చదివి ఇంటికి పోవాలి. ఈ బంజారా హిల్స్ ల బస్ ఎక్కి ఆ కోసకు పోయేటోరకు మా ఇంటోళ్ళు తిని పంతారు కూడా. ఇన్ని రోజులంటే ఎట్లనో అట్లా పోయినాం. ఇప్పుడు ఈ ఏరియాకి రావాలంటేనే పగటి సుక్కలు కనబడే కథ కాబట్టే మరి. నేనే కాదు, ఇటు మొఖాన్ని వచ్చేటోళ్ళంతా ఇలా గిట్లనే అనుకుంటారు. పక్క మావన్ బర్త్డే ఉన్నది, గుడికి వెళ్దామని పోతే మా దేవుడా పెద్దమ్మ తల్లి దర్శనానికి పోతే ఇంటి దేవత
మాకు ఈ దారిలోనే దర్శనం అయిపోయింది. కేబీఆర్ పార్క్ కాడ పొద్దుగాల గిది పరిస్థితి. ఆఫీస్ కు పోవాలన్నా ఇంటికి రావాలన్నా పార్కు చుట్టూ ఒక రౌండ్ వేయవలసిందే. ఫ్లైఓవర్ అండర్ పాసులు కట్టేదానికి 1 వే పెట్టినందుకు ఫస్ట్ నాడు సుక్కలు అగుపడ్డాయి పబ్లిక్ కు. స్టేట్ బ్యాంక్ పక్కన గల్లీలోకి వెళ్ళాలి. నాకు ఇక్కడ మహా అయితే 100 మీటర్స్ కూడా ఉండదు డిస్టెన్స్. కానీ ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్లు తిరిగిపోవాలి. 100 మీటర్స్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ రౌండ్ గా తిరిగి రావాలంటే ఎట్లా? అంబర్పేట నుంచి వస్తున్నా, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ ఎక్కువ పోవాలి, మెట్రో స్టేషన్ కిందకి ఎక్కాలి. ఇప్పుడు దానికోసం కేబీఆర్ పార్క్ అంతా తిరిగి రావాలంట. నేను అది పెద్దమ్మ గుడి స్టేట్ ఉందని చెప్పేసి ఇట్లా వచ్చిన, మళ్ళీ ఇట్లా వెళ్ళి మలిపించేసి ఇప్పుడు 5 కిలోమీటర్ నాకు ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం అక్కడ నుంచి వచ్చినాం, ఇలా తిక్కి మళ్ళా అదే ప్లేస్ లో పంపిస్తున్నాడు. రెండోసారి తిరుగుడు 2-3 సార్లు అయిపోయింది. ఎన్టీఆర్ భవన్ నుంచి అటు మొత్తం తిరుక్కొని మళ్ళీ ఇక్కడికే వచ్చాం. దాదాపు 15 కిలోమీటర్స్ తిరిగాము. ఇక్కడే 1 అవర్ ఇక్కడే పట్టింది. నాకు తెలీదు. ఇప్పుడు నేను అదే గూగుల్లో సెర్చింగ్ చేసుకుంటున్నా. చాలా ఇబ్బంది అవుతుంది. అంతా ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చేటోళ్ళు ఎమ్మెల్యే కాలనీకి వెళ్ళి రావాలంటే ఊరంతా తిరిగి ఇట్లా రావాలి. ఇట్లా ఆ పేషెంట్ ఉంటారు, చచ్చిపోతారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, నార్సింగ్ ఏరియాలలో ఐటీ కంపెనీలు బగ్గు ఉండే. మళ్ళా పెద్ద పెద్ద కంపెనీలు, దవాఖాన్లు, హోటళ్లు, షాపింగ్ మాల్లు తీరొక్కటి. పంజాగుట్ట, అమీర్పేట, పెన్షన్ ఆఫీస్ రోడ్లకించి పోవాలంటే పార్కు దాటాలి. చుట్టూరా 1 వే పెట్టినందుకు అంతటా ట్రాఫిక్ జామే. తాంబేళ్ళే కంబాడే కథ అయింది. మళ్ళా మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఒక రోజు ఆఫీస్ కు పోతే మాకు లాస్ ఆఫ్ అయి ఉంటది. ఆ పైసలు కూడా ఇయ్యరు, కట్ అవుతుంది సాలరీలో. కానీ మొత్తం తిరుక్కొని ఇక్కడికి వస్తాను. ఆఫీస్ ఇక్కడ ఎన్టీఆర్ భవన్ అక్కడ పక్కనే నా ఆఫీసు. నేను 10 కిలోమీటర్లు తిరిగేసి వస్తున్నా. ఇప్పుడు ఇక్కడ హాఫ్ డే కట్ అవుతుంది ఆఫీస్ లో. ఇక్కడ పబ్లిక్ టార్చర్ పెట్టద్దు కదా. ఇప్పుడు మా ఊరికి నేను ఏమని చెప్పాలి? నేను 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి. 8:45 బయలుదేరా. 10-15 రోజుల సందే ప్రచారం చేసిన, రోడ్ల మీద బోర్డులు పెట్టినా చాలా మంది నజర్ అయ్యనట్టున్నారు. ఏ పట్లెక్కనే ఉరుకొచ్చి ట్రాఫిక్ లో చిక్కబడ్డారు. తెలియదన్న, నాకు ఇప్పుడే తెలిసింది. నేను విసుగుడ నుంచి వస్తుంటే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. మొత్తం దగ్గర గంట పైన అయింది. 1 కిలోమీటర్ నడుస్తున్నా, బస్ ఎక్కినంటే నేను నడుచుకుంటూ వస్తున్నా. అంటే ట్రాఫిక్ అంత హెవీ. మాకు తెలియదు, ఫోన్ కూడా చూడలే, పని ఉండే అని చూడలే. हेलमेट कच्चा हो गया, पूरा कच्चा हो गया हेलमेट भी. 3 घंटे हो गए तो आप जब से ट्रैफिक में फिर गए दमा खराब हो रहा. क्या करना बोलो? పిఎస్ దగ్గర నుంచి జర్నలిస్ట్ కాలనీకి రావడానికి అదంతా తిరిగేసి వచ్చాను. నేను 10:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 1 గంట అయింది. ఫ్లెక్స్ పెడితే అటు వెళ్తారు. మీరు అక్కడ ఫ్లెక్స్ పెట్టకుండా ఎక్కడ ఫ్లెక్స్ పెట్టి ఇట్లా పోయి ఇట్లా పోయి ఊరంతా తిప్పుతారా? 2 రౌండ్లు వేసాను ఇప్పుడు నేను. నాకు ఇదంతా తిరిగి రావడానికి నాకు మస్తు కోపం వస్తుంది. నాకు అంటే మా కోసమే కదా సార్ డెవలప్మెంట్, సో అడ్జస్ట్ అవ్వాలి. పట్నం పోలీసులు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు వచ్చి ట్రాఫిక్ సంగతి చూసిర్రు. ఫస్ట్ నాడు కాబట్టి ఇట్లా అయింది. చిన్నగా సెట్ అవుతుంది అనేది మనోళ్ళ మాట. సో ఇంకా కొంతమంది మనం ఇచ్చిన అడ్వైజరీ చూడకుండా కొంతమంది అట్లా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే వచ్చే వారము ఇది ఒక స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది. కేబీఆర్ పార్క్ చుట్టూరా ఫ్లైఓవర్, అండర్ పాసులు కట్టేదాకా ఈ రూట్ లో తిరిగేటోళ్ళు ఇంకో రూట్ చూసుకుంటే మంచిది. లేదంటే 1 గంట ముందే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఉండ్రి. ఇంకో లీటర్ పెట్రోల్, డీజిల్ బండ్లో కొట్టించుకొని రండి. మరి బిగ్ బాస్ న్యూస్ ఉప్పల్ బాల్ ఎందుకు క్వాలిఫై అయ్యలేదని చెప్పి అందరూ ఇన్స్టాలో ట్రాల్ చేస్తున్నారు తప్ప ఒక్కరైనా ఈ ట్రాఫిక్ గురించి పెడితే బాగుండు. నీ కల్తీగాల కండ్ల కారం గొట్ట గిట్ల మోపైన రేమ్రా. అరే అల్లం కల్తీ, బెల్లం కల్తీ, చాపత్త కల్తీ, పాలు కల్తీ, ఐస్ క్రీమ్ కల్తీ, మసాలా కల్తీ, మిఠాయిలు కల్తీ, చాక్లెట్లు కల్తీ, కేకులు కల్తీ. ఎన్నని చెప్తాం, సగులం కల్తీ పాడు కాబట్టే. అడ్డమైన ఇగలుపుడు, మంచిగా ప్యాకింగ్ చేసుడు, మందికి అంటగట్టుడు. గా బడవేగాళ్లకు ఇయాల దొరికిన 6 మోతెవార్లకు పూటకు గీ సక్కడి తిండి పెట్టి మేపితే అప్పుడు ఎరకవు పానం ఏమయ్యేది. మొదలైతే మాలంతా చూడుర్రి. పాల పౌడరు, పామాయిలు, వనస్పతి, రంగులు, కెమికల్స్. ఇది 10 టన్నులు. ఇంత చక్కటి మాల్ తోటి తయారయ్యి జర్రైతే మార్కెట్లకు మన ఇంట్లోకి వచ్చేది 25 టన్నుల నెయ్యి. అది సుత అగ్వా. లీటరు ఉత్త 600-700. గంతన అంటే ఇంకో 100 తక్కువ. హౌ మరి కల్తీ నెయ్యే. టెస్ట్ చేసినప్పుడు గీలో అబ్సెంట్ ఉండాలి. 19,471.8 ఉంది. అబ్సెంట్ ఉన్న చోట్ల ఆల్మోస్ట్ దాదాపు 20,000 రీడింగ్ వచ్చింది మనకు. హర్యానా, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక కెంచి అగ్వసగ్వకు మాల్ తెచ్చి మన హైదరాబాద్ లా మిక్సింగ్ కొట్టి ఇలువగల్ల బ్రాండ్ల పేర్లతోటి సప్లై చేస్తుంటే పట్టేసిండ్రు పోలీసులు. 39 కంపెనీలు, 91 అమ్మే దుకాణాలు చెక్కింగ్ చేస్తే భాగవతం బయటపడ్డదట. ఫస్ట్ మిల్క్ ఫ్యాట్ లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు, మళ్ళీ దానికి డాల్డా యాడ్ చేస్తారు, వనస్పతి యాడ్ చేసిన తర్వాత అది మళ్ళీ తగ్గిపోతుంది. ఇది స్మెల్
బాగా స్మెల్ ఉంది, మంచి ప్యూర్ గీ ఉండదు, అది ఒక పారామీటర్ కాదు, ప్యూర్ గీ ఉందని చెప్పి ఇలాంటి పోస్టర్స్ ఇస్తుంటారు. 100% న్యాచురల్ అని రాశారు. 100% న్యాచురల్. దీపాలకు, ఓటర్లకు, ఫంక్షన్లకు, మిఠాయిలకు, ఆయుర్వేద మందులకు ఇట్లా దేనికంటే దానికి సపరేట్ కల్తీనే చేసి అమ్ముతుర్రట ముద్దుగా. ఇది సిసి కెమికల్, దీనిపైన క్లియర్ కట్ కూడా రాశారు కి నాట్ టు బి యూజ్డ్ ఇన్ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత కూడా ఇది యూజ్ చేస్తున్నారు ఆక్వా స్మెల్ రావడానికి. ఇక కొందరు పేరుండది ఊరుండది ప్యాకెట్లు నింపి అంటగడుతున్నారు. అరే తక్కువకు వస్తుంది కదా అని మనోళ్ళు కొంటరాయే. ఈ అడ్డమైన కల్తీ నెయ్యి తోటి గుండె బీమార్లు, కిడ్నీలు, కార్జాలు ఖరాబవుడే కాదు, స్కిన్ ఎలర్జీ కూడా వస్తుందట. మొన్ననే కల్తీ మసాలాలు పట్టేసిరి. ఇయాల ఇది ఎవ్వల్ని ఇడ్సకుర్రి సార్లు. పబ్లిక్ పానాలు ఆగం చేస్తున్నోళ్ళ సంగతి చూడుర్రి. మనం సుతా జరంత సోయితోటి మెదులుకుంటే మంచిది. ఏది కల్తీయో ఏది అసలుదో తెలుసుకొని. పిల్ల ముద్దుగుంటది గాని మనోనికేమన్నా భూమి జాగాలు ఉన్నాయా, లేకుంటే వద్దని ముందే చెప్పిండ్రాళ్ళు. గీ అప్పుకు గంత రంది పడతావేం తమ్మి? ఓ ఎకరం తీసేస్తే అప్పు వంగ మస్తు పైసలు మిగులుతాయి, ఆరాంసే బతకొచ్చు. శబాష్రా, మంచి పని చేసినావు. కొండ ప్లాట్లా ఎల్లినాడు ఓ ఇల్లు కట్టుకుంటివా అంటే పురుసత్తిగా అంటుంటారు. ఇయాల రేపు భూమి జాగలకున్నంత విలువ దేనికి లేదు మరి. 22A భూముల లొల్లిలకు లీడర్లు కూడా దిగిండ్రిగా. హైదరాబాద్ మల్కాజ్గిరిలా మీటింగ్ పెట్టి సర్కార్ మీద గుస్సా అయిండు హరీష్ రావు సారు. లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. లెక్కకైతే సర్కార్ భూములు, అసైన్డ్ భూములు, దేవుని మాన్యాలు, వక్ఫ్ బోర్డు భూములు, కోర్టు కేసులున్న భూములే 22A కిందికొస్తాయి. ఇవి అమ్మలేరు, కొనలేరు, రిజిస్ట్రేషన్లు కావు కాబట్టి. అయితే పబ్లిక్ ఆస్తులు గిన గట్ల చూపించేటరకు లొల్లైతుందన్నట్టు. కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్. ఈ ముచ్చట ఆల్రెడీ సర్కారోళ్ళ నజర్లకు పోయింది. ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టిండ్రు. ఎవ్వలకు నష్టం కాకుండా చూడాలని ఆర్డర్ వేసిండ్రు కూడా. తహసీల్దార్ ఆఫీస్ కు పోతే ఎన్ఓసి ఇస్తారట అమ్ముకుంటానికి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు 2-3 మాటలు చెప్పిండు ఇదే మాట. అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. జెన్యూన్ ఉన్న కేసుని ఏదో బూచి చూపించి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రావద్దు. అటువంటి పరిస్థితి ఉంటే స్పాట్ లోనే నేను కూడా చాలా సివియర్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్దని చెప్పాను. ఈ ముచ్చట ఇట్లుంటే టిఆర్ఎస్ పార్టీ పవర్లకు వస్తే పక్కా గీ పని చేస్తదట కవితక్క. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నీట్ పేపర్ లీకుకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహం, హింసపై సమగ్ర విచారణ జరిపించాలని కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. పోలీసుల బలప్రయోగం ఆరోపణలపై విచారణ చేయడానికి హై పవర్డ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. లాఠీ చార్జ్, పెల్లెట్ గన్స్, రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది ఇలా ఉండగా దిమాగి నక్సల్ పార్టీ దమ్ము చూపిస్తున్నదిలో సోషల్ మీడియాలో. ఈ అకౌంట్ తెరిచిన సిపాయి ఎవరో గాని లక్షల మంది లంక పెట్టుకొని నేను దిమాగి నక్సలైట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. యూత్ పోరలే అనుకుంటే కవులు, కళాకారులు, రచయితలు, సామాజికవేత్తలు, 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళు, హక్కుల కోసం గుట్లాడేటోళ్ళు, ప్రతిపక్షాల లీడర్ అంతా దిమాగి నక్సలైట్లు అవుతారు అనుకో రాదుండ్రే. आज अगर भगत सिंह जिंदा होते तो प्रधानमंत्री जी भगत सिंह को भी दिमागी नक्सली बोलते. मैं प्रधानमंत्री जी को कहना चाहता हूं कि मैं अरविंद केजरीवाल आपके हिसाब से दिमागी नक्सली हूं. కాక్రోచ్ జనతా పార్టీ ఉట్టేతానికి సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సార్ కారణమైతే ఈ దిమాగి నక్సల్ పార్టీ ఉట్టేతానికి దీనికి పేరు పెట్టింది ఖుద్దు మన ప్రధానమంత్రి మోడీ సారే. అది కూడా 15 ఆగస్టు నాడు ఎర్రకోట మీద జెండా ఎగరేసి అడవిలో అన్నల పని పట్టినాం, మీకు అట్లనే ఆలోచన చేసేటోళ్ళు మన నన్మిట్లనే ఉన్నారు, వాళ్ళతోటి దేశానికి ఆపతి అన్నాడు. हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है. పబ్లిక్ తిప్పల మీద ప్రశ్నించేటోళ్లకు, అవినీతిని నిలదీసేటోళ్లకు, ఏలేటోళ్ళని క్వశ్చన్ చేసేటోళ్లకు, పేపర్ లీకులు తప్పనేటోళ్లకు, సమస్యల మీద కొట్లాడేటోళ్లకు, హక్కుల కోసం మాట్లాడేటోళ్లకు ఈ పేరు పెట్టిండి అనేది ఇలా మాట. అవు మాకు దిమాగ్ ఉన్నది కాబట్టి ఏది మంచో ఏది చెడో ఆలోచన చేసి మాట్లాడుతున్నామని కౌంటర్ ఇస్తున్నారు. फ्रांस दिमागी बनो, बेवकूफ नहीं, अंधभक्त नहीं,
सवाल करो, गुलामी नहीं। లేలే వాళ్ళంతా దేశద్రోహులనే లెవెల్లో ప్రచారం చేస్తున్నారు అటుకెంచి. ఇక ఇటు చూడండి, జార్ఖండ్ పరీక్షల్లో అవినీతి అక్రమాలు జరిగినాయని 24 రోజుల కాంచెల్లి దీక్షలు పట్టి కొట్లాడితే ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసింది సర్కారు. ఇక వీళ్ళందరినీ కూడా దిమాగి నక్సల్స్ అంటారా ఎట్లా? ఏమ్రా ఎన్ని మాటలు చెప్పాలి నీకు? అరే ఓ నెల రోజులు తినకుంటే ఏమన్నా అవుతుందా? అబ్బా మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు తినకు, మేము తింటే ఏమవుతుంది? నువ్వన్నా చెప్పు డాడీ. ఓ అయ్యా నీకు పొద్దుగాలనే చెప్పిన కౌస్ తింటే ఇంట్లోకి రావద్దని. మొదలాడ తానం చేసి రాపో పో. మా ఆయమ్మ కదనే ఈ నెలంతా నీసు తిననని చెప్పి ముద్దుగా గుడ్లు ఉడకబెట్టుకొని తింటున్నావు. గుడ్లు అని కిස්සర బස්සర నడుస్తున్నాయట కొందరు ఇండ్లల్లా. అందుకే చికెన్ కు గిరాకీ తగ్గింది, మటన్ కు మంది వస్తలేరు, కోడి కూర అగ్వైనా వంటలేరు, ఏట కూర తింటలేరు. అందరు కాదుల్లో కొందరంటే కొందరే. శ్రావణ మాసం నడుస్తున్నది కదా, పూజలు వ్రతాలు బగ్గుంటాయి కాబట్టి కౌసుకు దూరం ఉంటారు అన్నట్టు. పెళ్లిలు పేరెంటాలు పెట్టుకున్న వాళ్ళు కూడా కూరగాయల భోజనాలే పెడుతున్నారట శ్రావణంలో నీసు తినద్దని. మొన్నటిదాకా కిలో చికెన్ 300 వాళ్ళకి ఇప్పుడు 240 నడుస్తుంది. రేటు దిగింది గాని బేరం లేకుండా అయ్యింది. ఇక మటన్ దుకాణం కాడికి పోతే ఇన్నొద్దు లెక్క లైన్ లేదు, నిలబడే తిప్పలేదు, రప్ప రప్ప కొట్టిస్తూనే ఉన్నారు. ఎవ్రీ సండే అమ్ముతాం 600-500 కేజీ అమ్ముతాం. ఇప్పుడు ఒక 100 కేజీ తక్కువైంది. సేల్ తగ్గిందంటే రేటు కూడా దిగొచ్చని ఆశపడే రాయింత. ఇదేమన్నా కోడి కూరనా మటను? మీదికి పోవుడే గాని కిందికి వచ్చే ముచ్చటే ఉండదు. మొన్న బోనాల పండుగల 1000 రూపీస్ అయింది, ఇప్పుడు కూడా 1000 నడుస్తుంది. చాలా 50% తక్కువనే ఉంది. కస్టమర్ అయితే రేట్ అంతే అండి, ఒకసారి పెరిగిందంటే మళ్ళీ తగ్గడం అనేది ఏముండదు. కోడే కాదు గుడ్డు రేటుకినే కొంత దిగిందట. గా సెంటిమెంట్లు లేనోళ్ళు తునకలు చంపేతానికి ఇదే మంచి మోక. ముక్కల పండుగ చేసుకోండి మళ్ళా. గుడికి పోతున్నామంటే ఉత్త చేతులతో పోతారా? తోచినంత హుండీలేసి వస్తారు. మరిన్ని పైసలున్నోళ్ళైతే బంగారమో ఎండి సొమ్ములో కానుకలు పెడతారు. గట్లా భక్తులు ఇచ్చిన పైకం కూడా దేవునికి దొరకకుండా చేసేటి దొంగలు మోపైన రబ్బా కొందరు. మీరేదనుకుంటారో గా గుడి వార్తే ఇప్పుడు చెప్పేటిది. అయోధ్య అవినీతిలో కొత్త ముచ్చట ఏందంటే గా దొంగతనంతో ఏ సంబంధం లేదని ఇద్దరిని కేసు నుంచి సైడ్ చేసింది సిట్టు. ఒకరు ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయి, ఇంకొకరు అనిల్ మిశ్రా. హుండీ పైకం మాయం చేసిన దాంట్లో ఈల పాత్ర కూడా ఉందని ప్రచారం అయితే ఇద్దరు కూడా రాజీనామా పెట్టేసిండ్రు అప్పుడే. గుడి ట్రస్ట్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, గుళ్ళ పనిచేసేటోళ్ళు, పైకం లెక్క పెట్టేటోళ్ళు ఇట్లా 150 మందిని దాకా ఎంక్వైరీ చేసిండ్రు. అందులో కొంతమంది మీద కేసులు రాసి మెయిన్ అనుకున్న ఒక 8 మందిని అరెస్ట్ చేసిర్రు అప్పట్లోనే. మరేమన్నా తక్కువ సొమ్మ హుండీలో పడ్డ పైకము, భక్తులు ఇచ్చిన కానుకలు, బంగారం, ఎండి దేన్ని ఇడవలేదట. ఏం తక్కువ 200 కోట్లు అనేది ప్రతిపక్షాల మాట. గా దొంగలను దొరకబట్టాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సార్ సిట్టేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి గా ఇద్దరికేం లింకు లేదని రిపోర్ట్ ఇచ్చిరట. మరి అసలు దొంగలు ఎవరో ఎంత పట్టుకుపోయినరో తేలాల్సి ఉంది. రాములవారి చందాల పైకం మాయం చేసిరని మొన్నటిదాకా దినం పార్లమెంట్ ముంగట తీరొక్క నిరసనలు జరిగే. ఆఖరికి ఏం తేలుస్తారో గాని అయోధ్యలో రామ మందిరం కట్టినాడు ఎంత ప్రచారం అయిందో ఇప్పుడు గుడిలో దొంగతనం కూడా ఆ లెవెల్లోనే జరిగిందో. ఏదో ఉండే కదా, పుండో కాడుంటే మందో కాడ పెట్టినట్టుంది. పూజలో కాడ వేస్తే ఆనలో కాడ పడుతున్నాయబ్బా. కప్పతల్లి ఆటలు, వరద పాశాలు, బొడ్రాయిలకు పూజలు, ఇట్లా ఊరూరికి ఆనల కొరకు పూజల అభిషేకాలు వేస్తుంటే ఇంతవరకు గట్టిగా పడింది లేదాయే. ఓ 2 వద్దులు సుట్టం సూపు లెక్కొచ్చి పత్తాకు లేదు. మరి గటు చూడుర్రి వద్దంటే ఎట్లా పడుతుందో. ఉత్తరాఖండ్ లో ఉరిమింది, ఉత్తరప్రదేశ్ లో దంచింది. ఆనలు ఈడ్చి ఈడ్చి కొడితే గిట్లుంది. కట్టలు తెగితే ట్రాక్టర్లతోటి మట్టి ఎత్తుకొచ్చి కట్టలు పోస్తుండ్రు. ఇసుక బస్తాలు నింపి అడ్డం పెట్టిండ్రు. వరదలలో చిక్కబడితే పడవలలో పోయి పట్టుకొస్తున్నారు. గెరివియకుండా దంచేటరకు ఇండ్లకిండ్లే సగం బడ మునిగినాయి అంటే చూడుండ్రి. చూడుండ్రి, చెరువుల ఇండ్లు కట్టుకున్రా, ఇండ్లున్న జాగల్నే చెరువులున్నాయా అనేది తెలియకుంటుంది. రోడ్ల మీద పెట్టిన బండ్లన్నీ మునిగినాయి, కొన్ని కొట్టుకపోయినాయట కూడా. ఓ రోకు ఇండ్లు మునిగి పబ్లిక్ కు తిప్పలు పడుతుంటే ఇంకొంతమంది వారణాసికి బండ్లు కట్టిండ్రు. ఇది ఉత్తరాఖండ్ లా మీది బాజుకు ఇడవకుండా ముసురు పెట్టేటరకు డేరాడూన్ లా వరదలే వరదలు. ఇండ్లు మునిగితే చిక్కబడ్డోళ్లను తెల్లందాంకపోయి పడవలల్లా తీసుకొస్తున్నారు. రిషికేశ్ వరదలల్లా కారు చిక్కబడితే గుంజుకొచ్చిండ్రు గిట్లా. అలకనంద నది పొంగుడు వంగింది, ఓ గుడి మునిగింది. అటు తమిళనాడులో కూడా అందుకుంటున్నాయి ఆనలు.
చేపల షికారికి పోవద్దన్నందుకు పడవలన్నీ ఒడ్డుకు పెట్టుకుండ్రు జాలరన్నలు. అటో ఇటో అంతటా పడుతున్నాయి గాని మన తెలంగాణకైతే పత్తకులెవ్వబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.